అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 35. హర్ష హార్డ్గా ముద్దు పెట్టేసరికి పై పెదవి కందిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. దానిని హర్ష పెదవితో తుడిచి నాలుకతో లిక్ చేస్తాడు. అంజలికి అక్కడ ఉండబుద్ధి కాక అక్కడి నుండి వెళ్తుండగా చెయ్యి పట్టి ఆపుతాడు హర్ష. ఎక్కడికి? నీకెందుకు అంటుంది పొగరుగా. వెంటనే తన చేతిని వెనుకకు మెలిపెట్టి దగ్గరికి లాగి, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు ఎదిరించి మాట్లాడకూడదు అని చెప్పాను కదా, అయినా నోరు లెగుస్తుంది. ఇంకొకసారి నా ముందు లేచిందనుకో చంపి పూడుస్తా అని తన మెడవంపులో ముద్దు పెట్టి వదులుతాడు. ఛీ సచ్చినోడా, సందు దొరికితే చాలు ముద్దు పెడతాడు. వీడు నాకు ముద్దు పెట్టి పెట్టి నేను అరిగిపోయేలా ఉన్నాను చా అని అనుకుంటూ వెళ్ళొచ్చా అంటుంది. ఎక్కడికి అంటాడు. హాస్టల్కి అంటుంది ఫేస్లో ఏ భావం లేకుండా. అంత లేదు, గ్రౌండ్కి వెళ్ళాలి. ప్రాక్టీస్ చేయక చాలా రోజులవుతుంది. ఈ వీక్లో టోర్నమెంట్ ఉంది, దానికి నువ్వు ప్రాక్టీస్ చేయాలి పద అంటాడు. నేను టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయాలా? నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నీ పేరు డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్లో యాడ్ చేశాను అంటాడు. అదేంటి, నా పర్మిషన్ లేకుండా నీ అంతట నువ్వే ఎలా ఇస్తావు? చెప్పాను కదా బేబీ, ఎవడి బోడి పర్మిషన్ నాకు అవసరం లేదని. ఇన్ఫ్యాక్ట్ నీ పర్మిషన్ కూడా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా హెల్త్ గురించి నీకెలా తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం ఏముంది? బానే ఉన్నావు కదా. నీ హెల్త్ కండిషన్ చూసిన తర్వాతే నేమ్ యాడ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నుండి 11 మెంబర్స్లో నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్గా సెలెక్ట్ అయ్యావు. బాగా ఆడితే నిన్ను 11 మెంబర్స్లో ఒకదాన్ని చేస్తారు. సో అప్పటి వరకు ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటావు. నీ టీంకి నిన్ను ఇంట్రడ్యూస్ చేయించాలి. అందుకే గ్రౌండ్కి వెళ్దాం పద. ఈరోజు వాళ్ళతో ఒక మ్యాచ్ ఆడితే నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నువ్వు మారవా హర్ష? చెప్పాను కదా, నేను ఎవరి గురించి మారను అని. నాకు నచ్చిందే చేస్తాను. నా ఇష్టాలని నువ్వు కూడా ఇష్టంగా మార్చుకొని నాకు అనుకూలంగా మారాలి. కాదు కూడదు అంటే నీకు స్టడీస్ గేమ్స్ ఏవీ లేకుండా చేసి నిన్ను పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ని చేస్తాను. నువ్వే ఆలోచించుకో. నన్ను పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్గా ఉంటావా, లేక నీ స్టడీస్ని గేమ్స్ని కంటిన్యూ చేస్తావా? నీ ఇష్టం. నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. అవసరం లేదు, నేను స్టడీస్ని గేమ్స్ని కంటిన్యూ చేస్తాను. అయ్యో ఎందుకు బేబీ, ఇప్పటి వరకు నా ఇష్టానికి అని ఏదో మాట్లాడావు. ఏమైంది బుజ్జి? నాకు కూడా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను హౌస్ వైఫ్గా చూడాలనిపిస్తుంది. అలా ఉండకూడదు అని గోముగా అంటాడు. హర్షని అలా చూస్తుంటే నవ్వొస్తుంది అంజలికి. ఏంటంజు మాట్లాడవు? చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు సతాయిస్తావు? నువ్వు అంత కష్టంగా ఒప్పుకొని అవసరం లేదు. నువ్వు గేమ్స్ ఆడకపోయినా పర్వాలేదు. చెప్పాను కదా, నిన్ను పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా ఉంచాలి అనిపిస్తుంది. అలా ఉండరాదు అంటాడు. ప్లీజ్ హర్ష, ఇక ఈ టాపిక్ వదిలేసేయి, నేను ఫుట్బాల్ ఆడతాను అంటుంది. సరే అయితే పద అంటాడు. ఇంకా టైం ఉంది కదా, ఎక్కడికి? చెబుతాను పద అని ఇద్దరు కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుంటారు. హర్ష కార్ స్టార్ట్ చేసి సరాసరి మాల్ ముందు ఆపుతాడు. ఇప్పుడెక్కడికి? ఎందుకు తీసుకొచ్చావు అంటుంది. ఎందుకేంటి? డ్రెస్సు షూస్ తీసుకోవాలని అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు అంటుంది. అవునా, నీ దగ్గర డబ్బులు లేవా? అరే ఎలా ఇప్పుడు అంటాడు వెటకారంగా. ఓవర్ చేయకుండా లోపలికి పద అంటాడు. నువ్వు కొని ఇస్తే నేను తీసుకోను అంటుంది. ఆ మాటకు హర్ష, ఈ ఆట నుండి తప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత ఆరాటపడుతున్నావు బేబీ. అయితే సరే పద వెళ్దాం. వద్దులే మనకు ఈ ఆటలు. బుద్ధిగా పెళ్లి చేసుకొని హనుమూన్కి ఏ శ్రీలంకనో పాకిస్తాన్కో వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు మాత్రం నువ్వు చెప్పింది చేస్తాను బేబీ. నిన్ను అంత కష్టపెట్టడం నాకు నచ్చట్లేదు, సరేనా? వెళ్ళిపోదాం పద, కారెక్కు అని అనగానే షాక్ అయి చూస్తుంది అంజలి. ఏంటి చూస్తున్నావు? పద. వద్దు వద్దు, లోపలికి వెళ్దాం పద అంటుంది. మరి ఇప్పటి వరకు వద్దన్నావు కదా, నేను బలవంతంగా టోర్నమెంట్కి పంపించడం నాకు ఇష్టం లేదు. వద్దులే, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటూ కారులో కూర్చోవడానికి వెళ్తుండగా, వద్దు హర్ష ప్లీజ్, ఫుట్బాల్ ఆడతాను పద లోపలికి వెళ్దాం అని అనగానే కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అంజుకి కావాల్సిన బ్రాండెడ్ షూ తీసి అంజుకి ట్రై చేయమంటాడు. ఇంత కాస్ట్లీ షూ నాకొద్దు అంటుంది. ఏంటి కాస్ట్లీ షూ వేసుకోక నార్మల్ షూతో ఆడతారా? ఎక్కువ చేయకుండా వేసుకో అంటాడు.
అంజు చేసేది లేక షూ ట్రై చేస్తూ ఉంటుంది. హర్ష ఇచ్చిన షూ సెట్ అవ్వడంతో పక్కన ఫుట్బాల్ డ్రెస్ తీసుకొని అంజు చేతిలో పెట్టి ట్రై చేయమంటాడు. తను ఆ డ్రెస్ని తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్తుంది. అంజు ట్రయల్ రూమ్ డోర్ వేస్తుండగా సెకండ్లో డోర్ వేయకుండా ఆపుతాడు. అంజు ఉలిక్కిపడి చూస్తుంది. నువ్వేంటిక్కడ అంటుంది. హర్ష లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అంటూ తడబడుతుంది. రూమ్కి ఎందుకు వస్తారు బేబీ, నీకు తెలీదా అంటాడు హస్కీగా. ప్లీజ్ హర్ష బయటికి వెళ్ళు. నేను వెళ్ళను, నాకు ముద్దు పెట్టు వెళ్తాను. ఛీ నీకు సిగ్గులేదు, నేను పెట్టను అంటుంది. ప్లీజ్ బేబీ ఒక్క ముద్దు నీ ఇష్టంతో పెట్టొచ్చు కదా అంటూ గోముగా అడుగుతాడు. వామ్మో వీడు గోముగా అడుగుతున్నాడంటే నాకు మూడిందని అర్థం అని అనుకుంటుంది. పెడతావా పెట్టవా? ప్లీజ్ రా, ఇక్కడ నుండి వెళ్ళు. ఓకే ఆల్ రైట్, నువ్వు పెట్టకపోతే నా ముందే డ్రెస్ ట్రై చేయాలి. ఛీ నీకు సిగ్గు లేదు కొంచెం కూడా. దేనికి బేబీ సిగ్గు? ఇలాంటి వాటి దగ్గర అస్సలు సిగ్గుపడకూడదు. డ్రెస్ చేంజ్ చేసుకో, మనం ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఎందుకురా ఇలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా లేదా? నువ్వు బయటికి వెళ్ళు, చేంజ్ చేసుకుంటా. అయితే ముద్దు పెట్టు, వెళ్తాను. ప్లీజ్ హర్ష సతాయించకు, నువ్వు కూడా నన్ను సతాయిస్తున్నావు. నువ్వు ఇప్పుడు కనుక నాకు ముద్దు పెట్టలేదనుకో నీ లిప్స్కి ఈరోజు రెస్ట్ ఉండదు. నీ అంతలో నువ్వు పెడితే 3 మినిట్స్లో వదిలిపెడతాను, లేకపోతే ఇక్కడే ఉంటావు. నువ్వే ఆలోచించుకో అని అనగానే అబ్బా చంపుతున్నావు కదరా శాడిస్ట్ విధవా అని తిట్టుకుంటూ ఉంటుంది. తిట్టుకుంది చాలు కానీ చెప్పు, నువ్వు పెడతావా నేను పెట్టనా? అమ్మో వద్దులే నేనే పెడతాను అంటుంది అంజు. అయితే ఓకే పెట్టు. నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే ఇక్కడ నుండి పారిపోదామనా? నేను పారిపోయినా ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ నీ దగ్గరికే కదా రావాల్సింది. ఏం పారిపోను, కానీ నువ్వు కళ్ళు మూసుకో అని అనగానే బుద్ధిమంతుల్లాగా కళ్ళు మూసుకొని చిన్నపిల్లాడిలా నిలబడతాడు. తనని చూసి లోపల నవ్వుకుంటూ తన అమ్మని 2 చేతులతో పట్టుకొని దగ్గరికి వచ్చి ఆగుతుంది. తన నుండి వచ్చే శ్వాస వెచ్చగా తగులుతుంటే మైమరుపుగా అనిపిస్తుంది అంజలికి. ఎంత అందంగా ఉన్నావురా, నాకంటే అందమైన అమ్మాయిలు దొరుకుతారు కదా, నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? నేనే ఎందుకు నచ్చాను నీకు అని అనుకుంటూ ఉండగా ఓయ్ ఎంతసేపు అంటాడు. హర్ష పెదవులని చూస్తూ అమ్మాయిల పెదవులలా ఎంత క్యూట్గా ఉన్నాయో పింక్ కలర్లో, ఛీ అమ్మాయిలకి జలసి పుట్టేలాగా అని అనుకుంటూ అంజు పెదవులని హర్ష పెదవులతో ముడివేస్తుంది. అలా ఇద్దరి ఇష్టంతో కూడిన ముద్దు చాలా మెస్మరైజింగ్గా అనిపిస్తుంది హర్షకి. తన 2 చేతులు అంజు నడుం మీదికి చేరిపోయి దగ్గరగా అదిమి పట్టుకొని ఒకరిలోని ప్రేమని ఒకరికి పంచుకుంటూ ఆ ప్రేమని అంత ముద్దులోనే తీర్చుకున్నారు ఇద్దరు. హర్షకి ఎప్పుడు బలవంతంగా ఇచ్చే ముద్దు కంటే తను ఇష్టంతో ఇచ్చే ముద్దు చాలా అంటే చాలా నచ్చింది. తనకి లోకాన్ని మర్చిపోయి ఒకరి శ్వాసలో ఒకరు కలిసిపోతున్నారు. హర్ష చేతులు అంజలి డ్రెస్ లోపలికి పోనిస్తూ ఉంటే ఆ స్పర్శకు అంజు ఒళ్ళు జల్లుమంటుంది. హర్షని గట్టిగా హత్తుకుంటుంది. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని హర్ష ఇంకా గట్టిగా ఆదిమి పట్టుకొని తన నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది అంజలి. తనని దూరంగా తోసేయడానికి ట్రై చేస్తుంది, కానీ వదలడం లేదు హర్ష. అతని బలం ముందు అంజు బలం సరిపోవట్లేదు. తన నుండి దూరం జరగాలని పెనుగులాడుతూ ఉంటుంది, కానీ వదలకపోవడంతో తనకి ఊపిరి భారం అవుతుంది. ఏం చేయాలా అని ఆలోచించి ఏదో తట్టిన దానిలా తన నడుం మీద గట్టిగా గిల్లుతుంది. వెంటనే వదిలిపెడతాడు హర్ష. ఏయ్ అసలు ఏమనుకుంటున్నావు, చంపేస్తావా ఏంటి అంటూ అరుస్తుంది అంజలి. రోజు రోజుకి మరీ ఎక్కువ చేస్తున్నావు, కొంచెమైతే చచ్చిపోదును ఊపిరాడక. ఓ థ్యాంక్ యూ బేబీ, నువ్వు ఇష్టంగా ఇచ్చే ముద్దు నాకు చాలా ఇష్టం, అందుకే వదలాలని అనిపించలేదు అంటాడు. ఇచ్చాను కదా ఇక వెళ్ళు అంటుంది. తన వెట్ లిప్స్ని చూస్తూ చిన్నగా వేలితో టచ్ చేసి తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకే పాప నేను వెళ్తున్నాను, నువ్వు డ్రెస్ ట్రై చేయి అని బయటకు వస్తాడు. అంజు డ్రెస్ చేంజ్ చేసుకొని హర్షకు చూపించడానికి బయటకు వస్తుంది. ఎదురుగా ఫోన్లో తలదూర్చి బిజీగా ఉన్నాడు బాబు. హర్ష అని పిలుస్తుంది. టక్కున తలెత్తి చూస్తాడు. తనని అలా చూసి కళ్ళు చెదిరిపోతాయి బాబుకి. కళ్ళు అసలు పక్కకు తిప్పుకోలేకపోతాడు. అలాగే స్టాచ్యూలా చూస్తూ ఉంటాడు. అంజు హర్ష దగ్గరికి వచ్చి తన ముందు చిటిక వేస్తుంది. ఆ సౌండ్కి లోకంలోకి వచ్చి హా అంటాడు. ఏమైంది అలా చూస్తున్నావు, ఎలా ఉంది అని అడుగుతుంది. ఫుట్బాల్ డ్రెస్ అంటే ఎప్పుడు టీషర్ట్ ప్యాంట్తో ఉండే అంజు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ టీషర్ట్ షార్ట్లో కనబడుతుంటే బాబుకి ఒంట్లో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఓయ్ ఏమైంది అలా చూస్తున్నావు?
చాలా సెక్సీగా ఉన్నావు బేబీ, అందుకే చూస్తున్నాను అని ఐవింగ్ చేస్తాడు. హా, నేను వేసుకోను పో అంటూ లోపలికి వెళ్తుండగా చేయి పట్టి ఆపి, నిజం బేబీ చాలా బాగున్నావు, నేను అందంగా ఉన్నానా అని అడగట్లేదు, నాకు డ్రెస్ కరెక్ట్గా సెట్ అయిందా అని అడుగుతున్నా. నాకు ఈ డ్రెస్ చిన్నగా ఉంది, వేరే డ్రెస్ ఇప్పించు అంటుంది. ఫుట్బాల్ అంటే ఇలాంటివే వేసుకోవాలి పాప, అందరితో పాటు నువ్వు, నీకు కొత్త రూల్స్ ఉంటాయా ఏంటి? అప్పుడు కాలేజ్లో అంటే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి పాయింట్ అరేంజ్ చేశాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ఫుట్బాల్ డ్రెస్లోనే ఆడాలి, రూల్స్ అతిక్రమించకూడదు కదా. నీ ఫోకస్ ఎప్పుడు ఆట మీదనే ఉండాలి, డ్రెస్ మీద కాదు. ఓకే ఓకే అంటూ తలుపుతుంది అంజలి. ఆ డ్రెస్ ట్రయల్స్ అయిపోయాక కిందకి వచ్చి బిల్ పే చేస్తాడు హర్ష. నీకు నేను బాకీ పడుతూనే ఉన్నాను, ఈసారి నాకు ఇచ్చే జీతంలో నుండి కట్ చేసుకొని ఇవ్వు అంటుంది. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్, నోరు మూసుకొని పద, ఇప్పుడు అలాంటివి ఆలోచించకూడదు, నీ ఆలోచన మొత్తం ఆట మీదే ఉండాలి అంటూ తనని పక్కన ఉన్న రెస్టారెంట్లోకి తీసుకెళ్తాడు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు, కాసేపు నోరు మూసుకొని పద, నన్ను క్వశ్చన్ చేయకూడదు అని చెప్పాను కదా, పదే పదే అలాగే చేస్తున్నావు అంటూ కార్ ఆపి లోపలికి వెళ్తారు. హర్ష అంజలికి జ్యూసెస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్తో కూడిన సూప్ దర్శనమిస్తుంది. దాన్ని చూసి షాక్ అవుతుంది. ఏంటిది? హా, ఒక వైల్డ్ యానిమల్ని కట్ చేసి దాంతో సూప్ చేశారు, అది ఇప్పుడు తాగాలంట నువ్వు అని అనగానే, చిచి నాకొద్దు అంటుంది. ఎక్కువ చేయకుండా తాగు, లేకపోతే నా స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని కన్నింగ్ లుక్స్ విసురుతాడు. దెబ్బకు ఆ సూప్ని తాగుతుంది పాప. జ్యూస్ తన ముందు పెడతాడు. ఖాళీ చేయి, నాకు ఇష్టం లేనివన్నీ చేయిస్తున్నావు నాతో, నువ్వు ఇష్టం లేని పనులు చేస్తావా? చచ్చినా చేయను. మరి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? నీకో న్యాయం నాకో న్యాయమా? న్యాయ అన్యాయాల గురించి నాతో డిస్కస్ చేయకు, దానికి నాకు పడదు, మూసుకొని తాగుతావా లేక నా స్టైల్లో తాగించనా అంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. ఇక చేసేది లేక తాగుతుంది పాప. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.